వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్, ఆంధ్ర రుచి, తెలంగాణ ఘాటు. ఆల్రెడీ ఈ రోజు మనం వచ్చాం. మన చింతాలు హుషారైన బామలు సత్యభామలు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. అందుకే ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో. ఈ రోజుల్లో ఒక్క జాబ్ చేస్తే సరిపోదండి, 2-3 జాబులు చేయాలి, లేదంటే ఇంకేమన్నా చేయాలి. ఏమంటారు? చెప్పక్క ముందు కూర్చో నువ్వు అనవా. అందుకే నేను కూడా ఈ మధ్య కొత్త బిజినెస్ పెట్టాను. రీల్ చేస్తామమ్మా, రీలా 500కు ఒక్క రీలు, 1000 రూపాయలకు 3 రీలు, ఎలాంటి రీల్ అయినా ఇరగదీస్తాం రీల్. ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు? అసలు మేము కెమెరా ఇలా పెట్టామంటే నువ్వు ఒక ఐశ్వర్య రాయ్ లా కనపడతావు. అబ్బా ఏం పేరు? మౌనిక. మౌనిక 1. మీరు మౌనికే కదా, 2 మౌనికాలు వస్తే అలాగే అంటాం, మౌనిక 1 మౌనిక 2. సో ఇంట్లో హస్బెండ్ కి 2 ఫోన్లు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమైనా సేవ్ చేసుకోవాలి? హస్బెండ్ 1, హస్బెండ్ 2. వైఫ్ కి 2 ఫోన్లు ఉంటే వైఫ్ 1, వైఫ్ 2. ఏం పేరు బావగారి పేరు? నవేష్. నవీష్. ఏమని పిలుస్తావు? బావా. కంటి చూపుతో అలా కంట్రోల్లో పెడుతుంది అనమాట. అవునా? ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఘోరం? 13 years. 13. మరి ఇటు ఇంకా లంగా బోని నెటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కానీ మ్యాచింగ్ వేయించో లంగావని వేయించో ఏడు సంగతి. బావ ఇంకా నిన్ను హీరోయిన్ అనుకుంటున్నాడేమో పాపం కదా. మరి ఇంకో హీరోయిన్ దొరికేదాకా అలాగే ఉంటది. ఉండదు. సరే ఇప్పుడు ఏ రీల్ కావాలి చెప్పు. కూరగాయలు. వంటల రీలా? మరి అది కూరగాయల రీల్ అంట. ఈమెం కూరగాయలు చేస్తుందో. ముందు అసలు చెప్పు, నేను కెమెరా బయటికి తీసే లోపు నువ్వు అసలు వంటకి ఎలా చెప్తావు చెప్పు. స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజు ఏం వండుతున్నావు? లోపలేం లేదు, ఇవి ఇలా 20 టేకులు తీసుకుంటే మేము చేయను. నేను రీలు ఇచ్చేది 500 కానీ టేకుల మీద టేకులు తీస్తే ఎలా చేస్తామంటే రీళ్లు. ఇటువైపు ఆ పక్క గలీలో 4 ఉన్నారు రెడీగా మేకప్ వేసుకొని. మళ్ళీ నేను లేట్ వెళ్ళానంటే మేకప్ వద్దు. అక్క చూడు ఎప్పుడొస్తానా, ఎప్పుడు రీల్ తీస్తానా అని వెయిట్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజు నేను మీకోసం చేస్తున్నాను బంగాళదుంప బిర్యానీ. హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజు మీ అందరి కోసం చేస్తున్నాను బంగాళదుంప బిర్యానీ. పేరు బంగాళదుంప బిర్యానీ కానీ అసలు ఇందులో బంగాళదుంపలే ఉండవు అనమాట. పేరుకే బంగాళదుంప బిర్యానీ గానీ దీంట్లో బంగాళదుంపలే ఉండవు. మా ఆయన గారు 2 సార్లు తిని 3 సార్లు మోషన్ చేసుకున్నారు. మీకేం అలాంటిది కాదులేండి. అంటే మనం ట్రూల్ చెప్పాలి రీల్లో, అప్పుడు వాళ్ళందరూ ఆహా నిజాలు చెప్పింది అని చెప్పి అదే వండుకుంటారు. అవునా? నిజమా? ఇంకేంటి మౌనిక సంగతి? లవ్ అరేంజ్డా? అరేంజ్డ్. బావే కదా మరి, అట్లా పిలుస్తా. బావని పిలుస్తావు అంతేనా? ఆయన నిన్నేమనిపిస్తాడు? మౌనిక అంటాడు. మౌనిక మౌనంగా ఉండవా అంటాడా? ఐ లవ్ యూ చెప్పాడు. నువ్వు చెప్పవా? ఎందుకు చెప్పవు? ఇప్పుడు చెప్పా. ఏ బావా నవేష్ ఇటు రారా, నీకు ఐ లవ్ చెప్తా అని చెప్పు. ఎక్కడ దొరికావురా స్వామి నువ్వు నాకు? రీల్ చేయాలంటే అన్ని కావాలి మాకు. బావా ఒక్క మాట. ఏంటి అలా ఇలా మైక్ లో చెప్తారేంటి? బావా నేను రీల్స్ చేయడంతో పాటు రీల్స్ డైరెక్టర్ కూడా అయిపోయానండి బాబా. ఏంటో రెడీ. బావా ఒక్క మాట. ఇటు రారా. ఇటు రారా. ఏం మాట్లాడుతున్నావురా? సరే టంగ్ టు స్టార్ట్ ఆడదామా? ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిడి, సందట్లో సడేమియా అంటూ ఊరవతల తోటబావిలో దెయ్యాలు చేస్తున్నాయి సందడి. అదేంటండి అలా చూస్తుంది? 450 ఎపిసోడ్లుగా మేము టంగ్ టెస్టులతో తాడితెత్తుంటే రెడీ. ఊర్లో పెళ్లి కుక్కల హడావిడి, ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి, సందట్లో సడేమియా అంటూ ఊరవతల తోటబావిలో దెయ్యాలు చేస్తున్నాయి సందడి. ఊరవతల తోటలో సందడి చేస్తున్నా దెయ్యాలు చెప్పవే. నెక్స్ట్ ఇంకో గ్రేట్ ఐడియా తెలుసా? దెయ్యాలతో రీల్స్ చేద్దాం ఎప్పుడైనా. బావగారిని 12 గంటలకు అంటే మనకు తోడుగా సెక్యూరిటీగా వస్తాడు. ఏ దెయ్యం అయితే మనం పరిగెట్టుకు వచ్చేయచ్చు. రీల్స్ చేస్తామమ్మా రీల్స్. ఇగో ఇక్కడ బేరమే కాదు, రీల్స్ చేస్తామమ్మా రీల్స్ అని నా బదులు కూడా 2 సార్లు అరిసాం అనుకో, ఆ పక్క గలీలో ఈ గలీలో అలా పిలిస్తే మా బేరాలు కుదురుతాయి. చెప్పు గట్టిగా. రీల్స్ చేస్తావమ్మా రీల్స్. సరే ఎంత ఫాస్ట్ గా చెప్తుందో. పేరు కనకదుర్గ అంతే, వాళ్ళంతా ఫాస్టే మా సిస్టర్ కి. ఏం సిస్టర్ వడ్డానం బావా బర్త్డే కొనిచ్చాడా? కాదు, బామని సత్యభామని కంటెస్ట్ కి అమ్మా వస్తున్నారు. అయితే ఇంకే మేము నెలకోసారి చింతలు వచ్చేస్తాం.
బావ దగ్గర ఒక వడ్డానం అని దండవంకి ఒక్కోసారి ఒకటి కొట్టేయి. ఈసారి పడ్డారు, నెక్స్ట్ టైం అయితే గనుక జడే. ఎప్పుడు రమ్మంటావు చెప్పు, నువ్వు ఎప్పుడు మీరు రమ్మంటే ప్రోగ్రామ్ ఫిక్స్ చేయండి, వచ్చేసేస్తాం. అబ్బా జల్లో నీకు బంగారం పెట్టుకోవడం కోసం మేము ఎక్కడికి రమ్మన్నా వచ్చేస్తాం చిత్రం. మరి అంతేగా. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్. సరే ఇప్పుడు వంటలు ఏదైనా చేద్దామా? వంటలు సరే, ఏం ఖచ్చితంగా. వండుదాం? శ్రీవారి స్పైసీ మసాలాలతో యాడ్ చేసిన మైసూర్ బోండా అండి. ఆ. ఇది మైసూర్ బోండా కానీ ఇందులో మైసూర్ ఉండదు, కానీ ఇది మైసూర్ బోండా. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఇది మైసూర్ బోండా కానీ ఇందులో మైసూర్ ఉండదు, కానీ ఇది మైసూర్ బోండా. అబ్బా, ఏం చెప్పారు అబ్బా. ఓకే, రీల్కి ఎంత ఇస్తావు? రీల్ కి మీరు ఎంత అడుగుతున్నారు? నేను 1000 రూపాయలు. 1000 రూపాయలు 500కి అయితే ఇస్తాం. 750. అంటే మీ మాట మా మాట కాదు కానీ 650కి ఫిక్స్ చేద్దాం. 650. 2 రీల్స్ చేస్తే 500కి ఇస్తా మరి. ఓకే రైట్. ఓకే పట్ట యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేస్తున్నాము చింతల్లో శ్రీవారి స్పైసెస్ తో కూడినటువంటి మైసూర్ బజ్జీలు. ఓకే ఓకే అయిపోయిందా? అంతే మరి. ఈ మధ్య కాలంలో వంటల ప్రోగ్రామ్ చేస్తున్నారు కానీ వంటే చూపించట్లేదండి. ఇక్కడ వరకే కెమెరా పెడతాం, అది కనపడక్కర్లా. మన మనుషులు చూసి వేసింది వేసుకోవడమే. ఓకే అబ్బా, రీల్ చేస్తామమ్మా. రీళ్ళు 100కి 2 రీళ్ళు, 500కి 3 రీళ్ళు. రీల్ అబ్బాయి ఇక్కడ రండా. ఇదేదో కూరగాయలు అమ్మినట్టు. సరే అయినా పర్వాలేదు, డబ్బులు వస్తాయి కదా. చెప్పమ్మా ఏం కావాలి? రీల్స్ చేస్తారా? రీల్స్ చేయడానికి వచ్చింది కెమెరా పట్టుకొని. ఏ రీల్ కావాలి? కామెడీ రీల్స్ కామెడీ రీల్ చేస్తారా? ఓహో, ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్? ఉన్నారు బానే. 5-6 లక్షలు దాటితే కానీ నేను రీల్ చేయను. 1 lakh ఉన్నా. అయితే పర్వాలేదు, చేసేద్దాం. 500 రీల్ కి 200 తీసుకోరా. బేరాలు ఆడుతుంది బాగా. ఫస్ట్ నవ్వి చూపించు విపరీతంగా. ఇప్పుడు దెయ్యం నవ్వి నవ్వాలి. సిస్టర్ ఏ మాటకు ఆ మాట. మీరు దెయ్యం రీల్కి బాగా సెట్ అవుతున్నారు, బాగా నవ్వారు. బావగారు ఏం చేస్తారు? ప్లైవుడ్ బిజినెస్. ఓకే సూపర్. ఏం పేరు? కిరణ్. పెళ్లికి ముందు లవ్ ఎక్కడ? అంటే రిలేటివ్సే. ఆ రిలేటివ్సే కదా అని పడి ఉంటాడు కదా, అదే ఎక్కడ లవ్ చేసాం అన్నా. చాలా సెకలు ఉన్నారు నీలో. ఏం లేదు, ఫంక్షన్స్ లో చూస్తాను కదా. అందుకే నేను చెప్పేది, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు భారీగా రెడీ అయ్యి వెళ్ళాలి. అంతే కదా మౌని గారు. సో ఫంక్షన్కి వెళ్ళి అబ్బాయిని పటాయించాలంటే 2 సజెషన్లు చెప్పండి, అది కూడా రీల్లో పడి ఉంటది. ఏం చెప్పాలి? మీరు చెప్పలేరా? ఒక పర్సన్ ఉన్నారు, ఈ రోజు మనకి గెస్ట్ గా వచ్చారు. శ్రీవారి స్పైసెస్ నుంచి ఎండి నేహా గారు. పిలుద్దాం, ఆమె చెప్తుంది ఇలాంటి సజెషన్లని. అసలు స్పైసెస్ ని స్పైసీగా ఎక్కడ తీసుకెళ్లాలో కూడా అడుగుదాం. పిలుద్దామా? పిలుద్దాం. ఈ రోజు మనకి మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్ చైర్మన్ నేహా గారు వస్తున్నారు. మ్యామ్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. కాదు మ్యామ్ చూసి నేర్చుకోండి. అసలు ఒక స్టైల్లో వేసారు, కొత్తగా డిజైన్ గా బాగుంది. ఇదేదో ఏం స్టైల్ ఇది? దిస్ ఇస్ డిజైనర్ వేర్ సారీ. డిజైనర్ వేర్ రా, నీకు తెలియదు, మాకే తెలుస్తాయి అంటున్నారు. ఫోటో తీసి దగ్గర పెట్టుకోండి, మనం కూడా అలా కుట్టించేసుకుందాం. టైలర్ కూడా 100 ఎక్కువ ఇచ్చామనుకోండి, కుట్టేస్తాడు. ఏముంది, అంతే కదా మేడం? అవునండి. మీరు డిజైనర్ వేసుకుంటారు, మేము టైలర్ దగ్గర వేసుకుంటాం. ఓవర్ యాక్షన్ చేయకరా. అందరూ చాలా బాగా ఉన్నారు. లైక్ అలాగంటే మీరు బాగున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మ్యామ్, సో అంతా బానే ఉంది. మీరు ఎప్పుడైనా రీల్స్ చేస్తారా? మేము రీల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మేము చాలా రీల్స్ చేస్తాము. అది మరి పిల్లని కెమెరామెన్ గా నన్ను ఒక్క రీల్కి 5000. 5000 అంటే వీళ్ళందరికీ 100, మీరు చైర్మన్ కాబట్టి మీకు 5000. 5000 ఇన్ ద సెన్స్ 5000. 5000 చాలా తక్కువ కదా మ్యామ్? చాలా ఎక్కువ అండి. ఊరుకోండి, ఫ్రీగా రీల్ అయిపోతుంది. ఫ్రీగా రీల్ ఎందుకు అయిపోద్దండి? మేము ఇచ్చే రీల్ చాలా క్వాలిటీగా ఉంటది. మీరు కనపడచ్చు, కనపడపోవచ్చు, మేమైతే షూట్ చేస్తాం అంతే. ఎండి సార్ కూడా రీల్స్ చేస్తారా? అవునండి, మేము ఇద్దరం కలిసి చాలా రీల్స్ చేస్తాం. కొత్త డ్యూయట్స్, పాటలు అలాంటివి చేస్తాం. అవునండి. సూపర్. నెక్స్ట్ టైం మీరు ఒక్కరు రాకూడదు, వస్తే ఎండి సార్ రావాలి, ఇద్దరు కలిసి ఇక్కడ ఒకటి డాన్స్ వేయాలి మంచి పాటకి. ఆ మాట ఇస్తేనే మిమ్మల్ని పంపిస్తాం. ఇప్పుడు షూర్. కాదు, ఇప్పుడు ఎండి గారు కూడా హాయ్ చెప్పాలి. నారాయణ సార్ అడిగాను చెప్పండి. షూర్. శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్ లాంటి అద్భుతమైన మసాలాలు, కిచెన్ కి కావాల్సిన క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ అన్ని అందిస్తుంది శ్రీవారి స్పైసెస్. దానికి థ్యాంక్స్ చెప్పాలి. సో ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతిదీ, ఈవెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కల్తీ అయిపోతుంది. సో దేన్ని నమ్మలేకపోతున్నాం. చేస్తే కరెక్ట్ అయిన బ్రాండ్ ఐటమ్స్ వాడాలి, లేదా మనం ఇంట్లో తయారు చేసుకోవాలి. సో దానికి శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్ సో పక్కా 200% గ్యారెంటీస్తో మీ ముందుకు వచ్చింది. శ్రీవారిలో మీకు ఆటా, కారం, ఇంకా ధనియా పౌడర్, హల్దీ పౌడర్, ఆయిల్ అనేది కోల్డ్ ప్రెస్. రిఫైన్డ్ ఆయిల్ అనేది మనం ఇవ్వము. పాతకాలంలో ఎవరైతే ఘానీ నుంచి తీస్తారు కదా, అదే ఆయిల్ మేము ఇస్తాము. అమ్మకి ఎంత ఆతృప్త ఉంటుందో, మన పిల్లలకి మంచి తిండి పెట్టాలి, వాళ్ళ హెల్త్ ఎంత బాగా ఉండాలి అనుకొని అమ్మ ఎలా అయితే కోరుకుంటుందో
సేమ్ అలాగే మేము మా ప్రోడక్ట్స్ని తయారు చేసాము. మీరు ఎక్కడికి వెళ్ళి టెస్ట్ చేసినా కానీ మీకు ఎందులో కూడా అడల్ట్రేషన్ అనేది ఉండదు. వంటలకు సంబంధించిన ఇంత అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్ తో అందిస్తున్నారు. అసలు మీరు వంట ఎక్కడ నేర్చుకున్నారు ఏంటి? మా మమ్మీ కూడా వంట చాలా బాగా వండుతారు. పెళ్లి తొందరగా అయిపోయింది, సో మమ్మీ దగ్గర నుంచి తక్కువనే నేర్చుకున్నాను. అదండి అంతా సారే నేర్పిస్తారు పాప. ఈ మధ్య కాలంలో పెళ్ళైన తర్వాత హస్బెండ్లే నేర్పించాల్సి వస్తుంది, అంతే కదా మేడం? వంట నుంచి చదువు వరకు మొత్తం మా సారే నేర్పించారు. చదువు కూడా? అవునండి. తొందరగా అంటే ఎప్పుడు చేసుకున్నారు? 19 నుంచి 20 వచ్చే వరకు పెళ్లి అయిపోయింది. కుర్రోడు బాగున్నాడు కదా అని తొందరపడ్డారు? లేదండి, సరే తొందరపడ్డారు. అమ్మాయి బాగుంది కదా, ఎక్కడ మిస్ అయిపోతుందా అని. సరే మిమ్మల్ని అడగకూడదు కానీ మమ్మీ వచ్చారు కదా, నేను మేడంని పిలుస్తా, చాలా విషయాలు తెలుసుకోవాలి. మ్యామ్ రండి. అమ్మ నమస్తే, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు అని అడగకూడదు, మహాలక్ష్మిలో ఉన్నారు. మళ్ళీ అడగాల. మహాలక్ష్మిలో ఉన్నారు. ఓకే, ఏంటి సంగతులు? ఈ రోజుల్లో పెళ్లికి ముందు అమ్మాయిలకు వంట నేర్పించాలా లేదా అని డిస్కస్ చేసుకుంటున్నాం. మీరు చెప్పండి మా. నేర్పించాలి. మరి మీరు ఎందుకు నేర్పించలేదు నేహా గారికి? మా పిల్లలకి మీని ముద్దగా పెంచాను. ముద్దుగా పెంచారు. మరి వాళ్ళు కాలేజ్ కి స్కూల్ కి వెళ్తున్నా కదా, వాళ్ళకి ఎందుకు బాధ పెట్టాలి అది అనుకున్నాను. మీనే వంట చేశాను. మీరే వంట చేశారు, పిల్లలకి పెట్టేస్తుంది. సూపర్. సో మీ చేతుల మీదుగా మా వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఇవ్వాలి, మీరు మహాలక్ష్మిలో వచ్చారు కాబట్టి. చలో మరి ఇదే హుషారుతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. దబిడే దిబిడే. ఆల్రెడీ రోజు మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఇటువైపు దేవి గారు, ఇటువైపు సుమలత గారు. సో దేవి గారు గెస్సర్, సుమలత గారు డ్రాయర్. అద్భుతంగా గీసేస్తారనమాట. ఏంటో నా బతుకులా అయిపోయింది. నేను ఒక సినిమా టైటిల్ చెప్తా తెలుగు. సో మీకు మ్యూజిక్ వస్తూ ఉంటుంది, ఆ మాటలేమి వినిపించవు, ఆ బొమ్మలు చూసి ఆ సినిమా టైటిల్ మీరు గెస్ట్ చేయాలి. ఓకే? సో మ్యూజిక్ వస్తుందా? భోజనం అయ్యిందా? ఇంకేం వినబట్లేదు. రెడీ? సినిమా టైటిల్ ఒక రాధ ఇద్దరు కృష్ణుడు. ఓ రాధనే ఇద్దరు కృష్ణులు గెస్ట్ చేయొచ్చు. అది ఫ్లూటా? ఫ్లూటు జింక ముందు ఊదు. చెప్పు ఏంటది? అడెవరు? అదిగో ఇద్దరు అంట. ఏదో చెప్పు. వేణు, సత్యభామ, ఫ్లూట్. ఓయమ్మ ఇదేదో వేసిందమ్మా. నెమ్మల పించం. ఫ్లూట్, సత్యభామ. సత్యభామ కృష్ణుడు అంటుంటే. రుక్మిణి. ఇంకే ఇల్లు గోపికలు. ఎవరు? ఇగో కృష్ణుడు. ఇద్దరు కృష్ణులు. సత్యభామ, రుక్మిణి. లవ్ ఓన్లీ లవ్, నో మ్యారేజ్. రాధా. ఇప్పుడు చెప్పు. రాధా కృష్ణులు. ఇంకా అలాగే కొంచెం. ఒక రాధా ఇద్దరు కృష్ణులు. అమ్మా చంపేసింది బాబో. ఆల్రెడీ మా నెక్స్ట్ దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఇటువైపు భానుశ్రీ గారు డెడన్ డెడాయ్, ఇటువైపు అఖిల గారు డెడన్ డెడాయ్ మైక్ పెట్టుకొని చెప్పేస్తారనమాట. తెలుగు సినిమా అఖిల గారు. ఆ బొమ్మలు చూసి మీరు గెస్ట్ చేయాలి అంతే. ఓకేనా? సరే, సినిమా పేరు ఖైదీ కన్నయ్య. ఓకే అంట. ఏమేసేస్తుందో ఏంటో ఇప్పుడు. ఓ జైలా. ఓహో చూడు జైలు అంతా కిటికీ వేసింది అక్కడ. అయ్యో అమ్మ తాళం అది. ఈయన కన్నయ్య. మీరు గెస్ట్ చేయండి. ఇల్లా అక్కడ ఖైదీ కింద ఇట్లా చేతులకి సంఖ్యలు. ఓకే అంట. ఆయన ఎవరు? కృష్ణుడు. ఇంకో పేరు మురళి. ఇంకా వేణు. ఇంకా మురారి. మీ ఆయన నువ్వేమని పిలుస్తావు? మురళి కృష్ణ. కాదు, అనుష్క పాడుతుంది కదా ప్రభాస్ ని పాటలో. బృందావన్. ప్రభాస్ ని జోలపాట పాడుద్దా? అందులో కృష్ణుడు ఏమంటారు? ఇదేంటి? జైలు. ఇంకా కన్నా. జైలుకి కన్నం ఏమంటది ఏంటో ఇప్పుడు అనవసరంగా కన్నా అన్న. దొంగ జైల్లోకి వెళ్తే ఏమవుతాడు? నిర్దోషం. కాదు, ముందు సంఖ్యలు. అతను ఏమంటారు? ఖైదీ. మిక్స్ చేయి. జైలు, ఖైదీ. ఇందాక చెప్పావు కదా కృష్ణుడు. కన్నా. మిక్స్. కన్నా, జైలు. కన్నయ్య ఖైదీ మిక్స్.
కన్నయ్య ఖైదీ. రివర్స్. ఖైదీ కన్నయ్య. అమ్మా. ఆల్ రైట్, ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు గిఫ్ట్స్ ఇవ్వడానికి వస్తున్నారు శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ నారాయణ గారు, అలాగే చైర్మన్ నేహా మ్యామ్. కంగ్రాచులేషన్స్, మీరు అందుకుంటున్నారు శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్ వారి గిఫ్ట్ హ్యాంపర్. సార్, మా ప్రోగ్రామ్ గురించి ఫ్యూ వర్డ్స్ అబౌట్ అవర్ ప్రోగ్రామ్ అండ్ శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్. వండర్ఫుల్ ప్రోగ్రామ్, చాలా బాగుంది ప్రోగ్రామ్. గ్యాదరింగ్ చేస్తున్నారు మీరు ఇది కలిసి, ఎంటర్టైనింగ్ దెమ్ అండ్ ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు డైలీ. అండ్ టుడేస్ కాన్సెప్ట్స్ ఆర్ వండర్ఫుల్. మేము చేస్తాం కూడా రీల్స్ యాజ్ మేడం సేన్. సో ఎవ్రీవన్ ఈజ్ ఎంటర్టైన్ అండ్ హ్యాపీ ఫర్ దెట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంత అద్భుతమైన ప్రొడక్ట్స్ అందిస్తున్నందుకు మా వాళ్ళందరి తరపున, సో ఎంటైర్ శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్ అందరికి, టీం అందరికి, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హుషారుగా సాగిపోతున్న మన బామలు సత్యభామలో మరింత హుషారు పెంచడానికి మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. ఓ శివంగి, ఓ శివంగిలో మనం ఆడుతున్నాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. 4 చైర్లు ఉన్నాయి, 5 బాములు ఉన్నారు. ఫైనల్ విన్నర్ సత్యభామ ఎవరు అనేది కాసేపట్లో తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటి రూల్స్ అంటే, మీరు రౌండ్ చేస్తూ డాన్స్ కూడా చేస్తూ తిరగాలి, మ్యూజిక్ ఆగగానే కూర్చోవాలి. ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్కరు అవుట్ అవుతారు. ఓకే, 3, 2, 1 మ్యూజిక్. జామ చెట్టు కాస్తాయి జామకాయలో, జామకాయలో, జామకాయలో. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో, మామిడికాయలో, మామిడికాయలో. అరే మల్ల చెట్టుకు పూస్తాయి మల్లె పువ్వులో, మల్లె పువ్వులో, మల్లె పువ్వులో. బంతి చెట్టుకు పూస్తాయి బంతి పువ్వులో. సో ఇక్కడ కరెక్ట్ గా చూసుంటారు. మీ పేరేంటి? సంగీత. ఈ మేడం కూర్చున్నారా, ఈ మేడం కూర్చున్నారా? ఫస్ట్ వైలెట్ సారీ. ఈ మేడం ఈ మేడం కూర్చున్నారు. సో అనంతలక్ష్మి గారు కూర్చున్నారు ముందు. ఓకే, ఇంకా ఇటువైపు అనంతలక్ష్మి గారే కూర్చున్నారండి. ఫస్ట్ అనంతలక్ష్మి గారు కూర్చున్నారు, తర్వాత మానస గారు మానస కూర్చున్నారు. గారు కూర్చున్నారు. ఓకే, ఆల్ రైట్, అనంతలక్ష్మి గారు ఎన్నో. ఆల్ రైట్, మానస గారు అవుట్ అవడం వల్ల ఇక 3 చైర్లు మిగిలాయి, 4 బాములు ఉన్నారు. మరి ఫైనల్ విన్నర్ కాసేపట్లో తెలుస్తుంది. మ్యూజిక్ ప్లీజ్. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. నిన్ను స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామి, నా సామి. నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే, నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే ఎంకన్న గోడి ఎక్కినట్టుందిరా సామి. నీ పక్కన కూసుంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా స్వామి. నువ్వు ఎల్లే దారి సుట్టా ఉంటే ఎరే ఎండినట్టుంది. జస్ట్ ఇప్పుడే వేడివేడిగా నవీన గారు అవుట్ అయ్యారు. ఇక 2 చైర్లు మిగిలాయి. సో ఈ ముగ్గురులో ఎవరు ఫైనల్ కి వస్తారో చూద్దాం. మ్యూజిక్ ప్లీజ్. పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. ఇక ఇద్దరే మిగిలారు. ఇటువైపు అనంతలక్ష్మి గారు, ఇటువైపు సంగీత గారు. ఈమె ఆడిన అంటే ఇక్కడ దాకా వచ్చింది. సరే చూద్దాం ఎవరు ఫైనల్ గా విన్ అవుతారో. మ్యూజిక్. నడుములోన తూటాలెట్టి తుపాకి పెంచినావే తింగరి చిట్టి మగ జాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మడత పెట్టి అలా జరిగింది ఈ రోజు మన మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. విన్నర్ అనంతలక్ష్మి గారు, రన్నర్ సంగీత గారు. కంగ్రాచులేషన్స్ అనంతలక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్ సంగీత గారు.
చూసారు కదా మా చింతల్ బామలు ఎరగదీసిన ఫుల్ టు ఎంటర్టైన్మెంట్. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి, మేమే మీ దగ్గరికి రావాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి, మేమే మీ దగ్గరకు వస్తాం. చూస్తూనే ఉండండి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకి బామలు సత్య బామలు. బాయ్.